Hello, guys. Welcome to world's biggest reality show, Big Boss Season 9 Reviews. సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా మంతాన్య. ఆల్రెడీ నా ఛానల్లో చాలా చిన్న ఛానల్, జస్ట్ నా పాప కోసం అయితే వీడియోస్ చేస్తూ ఉంటాయి. బట్ బిగ్ బాస్ వచ్చాక ఓ మై గాడ్ నాకెందుకో రివ్యూస్ చేయాలనిపించేసింది. అంటే జస్ట్ యాజ్ అ బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్ లాగా అనుకోండి. సో నేను ఆల్మోస్ట్ అన్ని బిగ్ బాస్ చూశాను. లైక్ బిగ్ బాస్ 2 టు బిగ్ బాస్ 8 దాకా చూశాను. బిగ్ బాస్ 1 అయితే అంటే అది స్ట్రీమ్ అవుతున్నప్పుడు చూడలేకపోయాను కానీ, బట్ లేటర్ ఐ జస్ట్ వాచ్డ్ బిగ్ బాస్ 1 యాజ్ వెల్. సో నాకెందుకో ఈ బిగ్ బాస్ 9 రివ్యూ చేయాలనిపించేసింది. అండ్ నేను రీసెంట్‌గానే కెనడా షిఫ్ట్ అయ్యాను. లైక్ బిగ్ బాస్ 8 అప్పుడే స్టార్ట్ అవుతుంది. లైక్ సెప్టెంబర్‌లో నేను కెనడాకొచ్చాను. సో అప్పుడైతే కొంచెం నేను జాబ్ సెర్చ్ అని చెప్పేసి న్యూ ప్లేస్ కాబట్టి అంత కాన్సంట్రేట్ చేయలేకపోయాను వీడియోస్ చేయాలని. అప్పటికి నా ఛానల్ కూడా లేదు. సో ఐ జస్ట్ స్టార్టెడ్ ఇన్ జాన్ 2025 ఓన్లీ. సో ఇప్పుడైతే నాకు కొంచెం రిలాక్స్ అయిపోయా. జాబ్ వచ్చేసింది అండ్ క్లైమేట్ సెట్ అయిపోయింది. పాప కూడా స్కూల్‌కి వెళ్ళిపోతుంది. సో ఐ థాట్ లైక్ ఐ కెన్ గివ్ సమ్ కంటెంట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో దానికి నేను ఎంతో ఇష్టంగా చూసే, రోజు అన్నం తినకుండైనా, ఆఫీస్ అయినా లీవ్ పెట్టేసైనా చూసే షో నాకు బిగ్ బాసే. కొంతమంది అనుకోవచ్చు ఎందుకంత పిచ్చి నీకు బిగ్ బాస్ అని చెప్పేసి. బట్ స్టిల్ అక్కడైతే చాలా మంది డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న పీపుల్ చూస్తాం. కొంతమందితో చాలా బాగా కనెక్ట్ అవుతాము. ఓకే, నేను అక్కడుంటే నేను కూడా అలా రియాక్ట్ అయ్యేదాన్ని. ఒకసారి నేనే తప్పవచ్చు, ఒకసారి నేనే రైట్ అవ్వచ్చు. మన థాట్ ప్రాసెస్ కాబట్టి. సో అందుకే నాకెందుకో బాగా ఎంగేజింగ్ అనిపిస్తది నాకు ఆ షో. ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ రియాలిటీ షో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంగేజింగ్ షో ఐ కెన్ సే. సో దానికోసం ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఇట్ లైక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. సో దట్ ఐ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ మై వీడియోస్ అండ్ ఐ కెన్ ఎంగేజ్ విత్ వ్యూవర్స్ యాజ్ వెల్. అండ్ అప్పుడప్పుడు మా పాప కూడా ఆల్మోస్ట్ నేను షార్ట్సే చేస్తుంటాను. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ లార్జ్ వీడియోస్. అండ్ ఇదైతే ఈ ఛానల్ అయితే బేసిక్గా నాకేదో రెవెన్యూ కోసం జనరేట్ అవ్వడానికి అది ఏం కాదు. జస్ట్ ఒక త్రో బ్యాక్, మళ్ళీ ఒక 20 ఇయర్స్ తర్వాత, ఒక 30 ఇయర్స్ తర్వాత, లైక్ ఆఫ్టర్ అస్ ఏదైనా చూస్తే ఓకే, మనం ఉన్నాం కదా, మన ప్రెజెన్స్ ఉంది మన పిల్లలకి కానీ, గ్రాండ్ పిల్లలు అప్పటి వరకు యూట్యూబ్ ఉంటే. సో అలా అని చెప్పేసి ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ద బిగ్ బాస్ ఎవ్రీడే రివ్యూస్. మరి నేను ఒక్కొక్కసారి ఒకే పర్సన్కి వెళ్ళిపోతాను, ఒక్కోసారి ఇద్దరు పర్సన్స్కి వెళ్ళిపోతాను. సో నేను పిఆర్ కాదు, ఏది కాదు. నాకు ఆ రోజు ఏది నచ్చితే అది. ఒకవేళ నాకు నచ్చే పర్సన్ తప్పు చేసినా కూడా తనకి సపోర్ట్గానే మాట్లాడే తత్వం అనమాట నాది. బికాస్ as a human I want to reciprocate on some person inside the big boss house kabatti ala untadi na reviews. So hopefully na reviews meeku nachutayi anukuntanu. If in case meeku nachakapoyina, please do watch and let me know my thoughts are right or wrong and what are your thoughts. Thank you so much.